నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తి పట్టణంలో పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ కమిషనర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించారు. శ్రీకాళహస్తి 22వ వార్డులోని ఎన్టీఆర్ నగర్లో మున్సిపల్ కమిషనర్ సంజయ్ కుమార్ 22వ వార్డు ఇన్ఛార్జ్ నమళ్ల బుజ్జి ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 22వ వార్డు కూటమి ప్రభుత్వం ఇన్ఛార్జ్ నమళ్ల బుజ్జి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేసి నేడు ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది తమ వార్డులో అందిస్తున్నారని, నేడు కొత్తగా తమ వార్డులో 5 పింఛన్లు మంజూరయ్యాయని, వారికి కూడా నేడు పింఛన్లు అందజేశామని, నిరుపేదలైన లబ్ధిదారులను ఆర్థికంగా ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుందని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు అర్హులైన లబ్ధిదారులకు శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలో పింఛన్లు అందజేశామని తెలియజేశారు. తమ పరిధిలో 8,092 పెన్షన్లు ఉన్నాయని, ఈ నెల నూతనంగా 152 పెన్షన్లను కొత్త వారికి మంజూరు చేశామని, వారికి కూడా నేడు పెన్షన్లను అందజేశామని, ఈ మొత్తం పెన్షన్లను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపల అందజేశామని తెలియజేశారు. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల నిరుపేదలకి అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ప్రతి వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎంతో విజయవంతంగా అతి తొందరగా 1 గంట లోపల పూర్తి చేసే విధంగా ఈరోజు పురపాలక సంఘ కమిషనర్ గారు సంజయ్ కుమార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే సచివాలయ సిబ్బంది కూడా ఇందులో ఎంతో చాకచక్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఈరోజు ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది. అలాగే ఈ నెల కొత్త పెన్షన్లు కొన్ని ప్రతి వార్డులో శాంక్షన్ అయినాయి. అందులో భాగంగానే ఈరోజు 22వ వార్డు సచివాలయంలో 5 పెన్షన్లు కొత్త పెన్షన్లు మంజూరైనాయి. అవి ఇవ్వడానికి ఈరోజు కమిషనర్ గారు మా వార్డుకి రావడం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ పెన్షన్ను విజయవంతంగా అందించిన సిబ్బందికి మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెల పింఛన్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పురపాలక సంఘం నందు అన్ని వార్డులలో గౌరవ స్థానిక శాసనసభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకుల సమక్షంలో ప్రతి వార్డు యందు సెక్రటరియట్ సిబ్బంది వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అర్హులందరికీ అన్ని రకాల పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతున్నది. ఉదయం 6:30 నుంచి అన్ని వార్డుల యందు అన్ని ఏరియాలలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. మన పురపాలక సంఘం నందు సుమారు 8,092 పింఛన్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు 1 అవర్లో కంప్లీట్ చేయబోతున్నాము. దానిలో భాగంగానే ఈరోజు 22వ వార్డు ఎన్టీఆర్ నగర్ నందు స్థానిక ఇన్ఛార్జ్ బుజ్జి గారి ఆధ్వర్యంలో కమిషనర్గా మేము కూడా మా సిబ్బందితో వెళ్ళి ఇంటింటికి అర్హులందరికీ పింఛన్ కార్యక్రమం చేయడం జరిగింది. కొత్తగా ఈసారి మనకు ఈ నెలలో 152 సింగిల్ విడో పింఛన్లు శాంక్షన్ అయ్యి అవి కూడా దీనిలో భాగంగానే అన్ని వార్డులలో పంపిణీ చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తారీఖున పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని పోకల జనార్దన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామరమని, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెల ఆయనను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు గుండాల గోపీనాథ్ రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, టీచర్ తిరుమలయ్య, పద్మనాభం, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, పోలే జనార్దన్ రెడ్డి, వినాయక రెడ్డి, రామకృష్ణ, ప్రముఖ గాయకులు ఆది గురుస్వామి, సింగంశెట్టి సుబ్బరామయ్య, తిరుత్తణి వేణుగోపాల్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఘంటసాల
గారి అభిమానిని. ఘంటసాల పాటలంటే నేను చిన్నప్పటి నుంచి కూడా, నాకు 59 ఏళ్ళు అయినా కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా ఘంటసాల పాటలంటే పల్లి వాతావరణంలో పెరిగిన వాడిని. కానీ ఘంటసాల పాటలంటే ప్రత్యేకమైన అభిమానంతో ఇప్పుడు వింటుంటాను. ప్రత్యేకంగా ఈటీవీలో కానీ మన ఎఫ్ఎంలో కానీ ఘంటసాల పాటలంటే చాలా ఇంట్రెస్ట్గా నా పని కూడా పక్కన పెట్టి ఘంటసాల పాటలు విని అందరికీ ఆస్వాదించమని నేను అందరినీ కోరుకుంటాను. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నన్ను పిలిచి ఘంటసాల విగ్రహం కాడ ఈ ప్రతి నెల జరిగే కార్యక్రమానికి అందరూ ఇంత ఇదిగా ప్రతి నెల చేస్తుంటారంటే అందరికీ కృతజ్ఞతలు. గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థలం తరఫున ఎంత మరిచినా మరుపురాని మహోన్నత వ్యక్తి గానగంధర్వుడు ఘంటసాల గురించి ప్రతి నెల మన ప్రతి ఒక్కరు మా మిత్రులందరూ కూడా కలిసి ఒక సన్మానం చేయడం కానీ, ధార్మిక కార్యక్రమాలు కవులు అయితేమి, కళాకారులు అయితేమి, మంచి రాజకీయ నాయకులు అయితేమి ఆయన ఆధ్వర్యంలో మనంతా కూడా చేస్తాము. ఈ ఘంటసాల అనేది ఆ విగ్రహాన్ని కూడా కాపాడడం ఒక భాగంగా అవుతుందనేసి గోపినాథ్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన ప్రతి నెల 1వ తేదీ ఎవరున్నా ఎవరు రాకపోయినా ఆయన వస్తాడు. ఒక 10 మంది 20 మంది మన అందరూ కలిసి ఇది కూడా ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేసి ఘంటసాల ఒక ఉద్యమంగా రావాలనేసి మొదల గాయకుడు ఆయన గానాన్ని మనం ఇప్పుడు గానం చేస్తుంటాము. ఆయన గానగంధర్వులు తుంబుర నారదుల నుంచి ఆయన ఇంద్రలోకంలో కూడా దేవతలు ఆనందింపజేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం, పరమాత్ముని సన్నిధికి రావే మనసా. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా మా పాలిట విలవేలుపు నీవేనయ్యా, ఎదురు చూపు కన్నులతో కదిలేమయ్యా. పేదల మొరలాలించే విపుడవు నీవే, కోరిన వరముల నొసగే వరదుడ నీవే. అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అన్యాయము ఎదిరించే ధర్మము నీవే. నీవే కృష్ణ, నీవే కృష్ణ, నీవే కృష్ణ. ప్రతి నెల 1వ తారీఖున ఘంటసాల గారికి పూజా కార్యక్రమాలు చేసి ఆయన చనిపోయినా కూడా నిత్య కృషి వలడు చిరంజీవి. ఆయన పాటలు ఎక్కడ కూడా ఎవరు పెట్టుకొని ఎప్పుడూ భక్తి భావనతో వింటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఈ పోకల జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఘంటసాల భక్తుడు. ఆయన 24 గంటలు ఘంటసాల పాటలు వింటూ చాలా భక్తి భావనలతో ముందుకెళ్తుంటాడు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు ఆయన్ని మేమంతా కూడా సన్మానించడం జరిగింది. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఘంటసాల భక్తులు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఘంటసాల గారి ఇదే విధంగా నిండు 1000 ఏళ్ళ వరకు ఇలాగే కొనసాగాలని, ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్కు చెందిన పి శ్రీకాంత్ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 25 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. పట్టుకోండి సార్. సార్ మురళి సార్.
శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ శరవేగంగా కొనసాగింది. పట్టణంలోని పలు వార్డుల్లో అధికారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 32వ వార్డులోని ప్రజలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా అర్హులైన అవ్వాతాతలకు పెన్షన్ల కోసం నానా అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నేడు తమకు పెన్షన్లు మంజూరు కావడంతో ఆనందంగా ఉందని అవ్వాతాతలు హర్షం వ్యక్తం చేస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, మంత్రి నారా లోకేష్కు అవ్వాతాతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ నాయుడు, చెంచయ్య నాయుడు, పోలూరు శ్రీనివాసులు రెడ్డి, కాసురం రమేష్, ఢిల్లీ బాబు, ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి పెన్షన్లు ఈరోజు కాళహస్తిలో దగ్గర 300 చిల్లర కొత్త పెన్షన్స్, విడో పెన్షన్స్, సింగిల్ ఉమెన్ పెన్షన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 2-3 వార్డులు తిరిగి అక్కడ కూడా ఆ పెన్షన్స్ అన్ని కూడా మనస్ఫూర్తిగా నిజంగానే ఆ తల్లులు బాగుంటే పాపం ఆ ముసలామ నా కాలు ముట్టుకునేది. అమ్మ నీ వయసు ఏంది, నా వయసు ఏందమ్మా, మీరు ముట్టుకోకూడదని నేను ఆ కాలు మొక్కా. ఇమీడియట్ గా చెప్పింది, నేను మొక్కింది నీకు కాదు నాయనా, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మీరు ఇక్కడి నుంచి తెప్పించారు. ఆనందానికి అద్దులు లేవు. తినేదానికి తిండి లేకుంటుందానా, ఈ రోజు మీరు అన్నం పెడతా ఉన్నారు, చల్లగా ఉండాలని చెప్పి ఆమె ఇచ్చిన ఆశీర్వాదం నాకు 1000 ఏనుగులు బలమిచ్చింది. తప్పకుండా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మాజీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా అనేక ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీకారం చుట్టారన్నారు. బీజేపీ కార్యకర్తగా మొదలుపెట్టిన మాణిక్యాలరావు ప్రస్థానం మంత్రిగా ఎదిగారని, క్రమశిక్షణకు మారుపేరైన ఆయన జీవితం బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏవన్ మస్తాన్, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలు హరినాథ్, హేమంత్, సుబ్బయ్య, బ్రహ్మానందరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బంకు చంద్ర, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు పైడికొండల మాణిక్యాలరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పిస్తున్నాము. ముఖ్యంగా మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు దేవాదాయ శాఖలో తీసుకుని వచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. మారుమూల దీప నైవేద్యాలు నోచుకొని దేవాలయాన్ని గుర్తించి వాటి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహనీయుడు మాణిక్యాలరావు గారు. బీజేపీ కార్యకర్తగా పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యారు. ఆయన మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం, ఈరోజు ఆయన ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పనిచేయాలనే సందర్భం కోరుకుంటూ జోహార్లు అర్పిస్తున్నాం మాణిక్యాలరావు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ రహదారి మరియు శివం టు శివం రహదారి భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కూటమి ప్రభుత్వమని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. దానికి నిదర్శనం శ్రీకాళహస్తి పరిధిలో గిరి ప్రదక్షిణ రోడ్డు మరియు శివం టు శివం రోడ్డు పనులకు నేడు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించడమేనని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివం టు శివం రోడ్డు అత్యంత అద్భుతంగా ఏర్పాటై ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.
రహదారి ఇరువైపులా అందమైన గార్డెన్, వాకింగ్ ట్రాక్, అక్కడక్కడ చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసి హైదరాబాదులో ట్యాంక్ బండ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ శివం టు శివం రహదారిని తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. గత పాలకులు శ్రీకాళహస్తిలో ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, తాను అధికారం చేపట్టిన 13 నెలల్లో శ్రీకాళహస్తి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి శ్రీకాళహస్తిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, కాసరం రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మరొక శుభదినం. ఎందుకంటే అన్ని మంచి పరిణామాలు. మొన్న స్కిట్టు, నేడు శివం టు శివం, కొండ చుట్టూ శివం టు శివం రెండు కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి శ్రీకాళహస్తి మీద ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధ, అలానే నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమ ఏ రకంగా ఉందో ఈరోజు కనపరుస్తా ఉంది. కాళహస్తిలో గత పాలకులు ఏమన్నారంటే శివం టు శివం మేము చేసాము, శివం టు శివం పెట్టాము, శివం టు శివం చేస్తున్నాము, ఇది అని చెప్పి కళ్ళుగొల్లు మాటలు చెప్పడం జరిగింది. నాడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు 2014-15లో బోర్డులో తీర్మానం చేసిన కాపీ. అంటే వైసీపీకి శివం టు శివం ఎటువంటి సంబంధం లేదు. క్లియర్. నాన్నగారు నామకరణం పెట్టి శివం టు శివం పెట్టి చేసినది కాపీ. ఒకసారి దయచేసి ఫోటో తీసుకొని మీ ప్రెస్ లో పెట్టాలని కోరుకుంటా ఉన్నాను. దాని తర్వాత 5 సంవత్సరాలు కళ్ళు మాటలు చెప్పి ₹1 కూడా ఇవ్వకుండా, శాంక్షన్ చేయకుండా దీనికి 49 కోట్లు, ఎంత 49 కోట్లు పాత ఎమ్మెల్యే పెట్టినాడు. దాన్ని ఇమ్మీడియట్ గా మేము వచ్చిన తర్వాత ఎస్టిమేట్స్ మొత్తం తగ్గించుకొని 19,67,62,159 రూపాయలకి మళ్ళా వచ్చిన చెప్పాల కొండ చుట్టూకి రోడ్డుకి 7,60,30,164 రూపాయలతోని మరి ఈ రోజు కూడా ప్రారంభం చేశాం. తనపల్లి మెయిన్ రోడ్డు స్వర్ణముఖి నదిపై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని తనపల్లి ప్రజలు కలెక్టర్, ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత తనపల్లి గ్రామ ప్రజలు మాట్లాడుతూ తనపల్లి మెయిన్ రోడ్డు సమీపంలోని శ్రీ చైతన్య కళాశాల వద్ద కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా స్వర్ణముఖి నదిపై ప్రధాన రోడ్డు మార్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద పైపులు పెట్టి మట్టితో నింపి రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని తెలిపారు. ఈ నిర్మాణం వల్ల నదీ ప్రవాహం ఎక్కువైతే తమ గ్రామాలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, సంబంధిత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తగు చర్యలు తీసుకుని తనపల్లి మెయిన్ రోడ్డు భద్రతకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తనపల్లి గ్రామ బాధిత ప్రజలు ఉన్నారు. నమస్తే అండి, నా పేరు సుకన్య. తిరుపతి రూరల్ తనపల్లి ఇందిరమ్మ కాలనీ వాసిస్తులము. మాకు కొద్ది రోజులుగా రోడ్డు సరి లేదండి. అంటే రోడ్లు ఇంతకుముందు బాగున్నాయి, వర్షాల కారణంగా పోయి మళ్ళీ రిపేర్ చేయించారు. కానీ తర్వాత మళ్ళీ రోడ్లు మొత్తం పూర్తి చేశారండి. ఇప్పుడు రోడ్లు మాకు ఇబ్బందిగా ఉంది. వర్షాలు కానీ వస్తే ఒకవేళ మాకు రోడ్లు పోతాయి, మాకు ఇబ్బంది అయిపోతుంది. అదేవిధంగా వర్షాలు వస్తే కాబట్టి మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర సార్ని కలిసాము. మా సమస్యలు మేము చెప్పుకున్నాము. సార్ కూడా దాన్ని పరిష్కరిస్తామని చెప్పారు మాకు. స్వర్ణముఖి నది ఫుల్ అయిపోయిందంటే మాకు మళ్ళీ రోడ్లు పోతాయి చెప్పారు. తనపల్లి ఇందిరం మిల్ అని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.